రన్నింగ్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి కరెంట్ షాక్ కొట్టింది. బస్సుకు హై టెన్షన్ లైన్ తగిలి చెలరేగాయి మంటలు. ఒక్కసారిగా ఆ మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తానికైతే రాజస్థాన్కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. జైపూర్ నుంచి ఢిల్లీ హైవేకి పక్కనే ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ ఫీజు తప్పించుకునేందుకు విలేజ్ రోడ్లోకి వెళ్ళాడు ఆ డ్రైవర్. స్లీపర్ బస్సు పైకప్పుపై భారీగా లగేజ్ ఉండడంతో ఆ లగేజ్ను విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మొత్తానికైతే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అందులో మంటల్లో చిక్కుకుపోయారు. ముగ్గురు సజీవ దహనం అయిపోయారంటే అర్థం చేసుకోండి. సో యాక్చువల్గా ఇది ఒక ఇటుక బట్టీకి కొంతమంది కూలీలని తీసుకెళ్తున్న బస్సుగా దీనికి సంబంధించి వివరాలు వచ్చాయి. సో రాజస్థాన్లో ఒక హై టెన్షన్ ఎలక్ట్రిసిటీ లైన్ ఉంది. ఆ లైన్కి సంబంధించి